అస్తిత్వం అంటే ఏంటో తెలుసా? ఆదివాసి అస్తిత్వం. ఈ సృష్టిలో ప్రకృతి మొత్తం మన అస్తిత్వమే. రాజ్యాంగంలో రాసిన చట్టాలన్నీ మన అస్తిత్వమే. మన భాష కోయ భాష. బాగుండేరంతా సాయనే, ఇది కోయ భాష. అందరూ బాగున్నారని అడిగాను. ఇది కూడా సంస్కృతి, మన అస్తిత్వమే. మన కళ వేరుంటుంది, మన సంప్రదాయాలు వేరుంటాయి. మనం ఆదివాసి అనేవాళ్ళు హిందువు కాదు. ఆదివాసి అనేవాళ్ళు పంచభూతములు. ఈ గాలి, ఈ నీరు, నింగి, నేల మొత్తం ప్రకృతి ఆదివాసిది. మిగతా వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళ ఇష్టం వచ్చిన దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని నేను ఏమంటలేదు. వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ తాతలు ముత్తాతలు ఏదైతే పాటించారో అది పాటించారు. కానీ ఓకే, మంచిదే, కానీ మూర్ఖత్వంగా ఉండకూడదు. చాలామంది మురుకులు ఉన్నారబ్బా. మా దేవుడు గొప్ప, మా మతమే గొప్ప, మేమే శాసించాలి, అధికారంలో మేమే ఉండాలి. మా ఆదివాసులు అది లేదు. ఈ ప్రపంచాన్ని పుట్టించిందే మేము, ప్రపంచం తయారు చేసిందే మేము. చరిత్ర చూడు ఒకసారి, అర్థమైందా? వినేవాళ్ళు ఆదివాసులు కాపానికి వేరే వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద యోధులు ఉంటారు. వాళ్ళందరూ ఒకసారి అడిగి చూడండి. నేను చెప్పినట్టు కాదు, ప్రతి ఒక్కరిని అడిగి చూడండి. అప్పుడు నీకు చెప్తారు ఆదివాసి అస్తిత్వం అంటే ఏంటి, ఆదివాసి ఎలా ఉంటుంది, ఆదివాసి కనిపెట్టింది ఇంకెవరా, ప్రతి ఒక్కటి ఉంటుంది. చెప్పాలని చాలా ఉన్నాయి, మీకు త్వరలో చెప్తాను. నా వీడియో మళ్ళీ ఫార్వర్డ్ చేయండి, సరేనా? మొక్కజొన్న సాక్షిగా చెప్తున్నా, ఈ ప్రపంచం మొత్తం నాదే. నాకు మించిన దేవుడు ఎవరు లేడు. నిజమైన దేవుడు నేనే. నిజమైన దేవుడు అంటే ఎవరు? ప్రకృతి. ప్రకృతి అందరిని కలుపుకొని పోయిద్ది, అదే నిజమైన దేవుడు. అర్థమైందా? నేను మీ రియల్ హీరో ఇంటర్నేషనల్. ఇది అందరికి షేర్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. బాయ్. ఈ ప్రపంచంలో ప్రతి పౌరుడు రియల్ హీరో ఇంటర్నేషనల్. ఈ ప్రపంచంలో ప్రతి పౌరుడు అన్ని హక్కులు చెందుతాయి.